ముద్రగడ పద్మనాభం ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పద్మనాభంను అనేక రకాలుగా వేధించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబ సమస్యల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ముద్రగడ చనిపోయాక ఇప్పుడు మొసలి కన్నీరు అవసరం లేదన్నారు. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు మాటగా చెబుతున్నామన్నారు. ముద్రగడ ఒక సాధారణ వ్యక్తి, సాధారణంగానే అంత్యక్రియలు చేస్తామన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. బహుశా చాలా అరుదుగా కనిపిస్తా ఉంటారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ఏదో ఒక్క కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వాళ్ళు వస్తూ కూడా చూస్తే నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు ముద్రగడ గారు. ఈ ప్రాంతంలో కూడా చాలా మంది బీసీలు, ఎస్సీలు కూడా చాలా అభిమానిస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రేమ, ఆప్యాయతలకి, అనురాగాలకి ప్రతిరూపంగా, మామూలుగా దూరం నుంచి కనిపించేటటువంటి వాళ్ళకి చాలా ఫెరోషియస్ లీడర్గా కనిపించేటటువంటి ముద్రగడ గారు దగ్గర నుంచి చూసేటటువంటి వాళ్ళకి చాలా ఎమోషనల్గా, చాలా బాండింగ్స్తో ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన దూరం అవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు కానీ అందరికీ కూడా చాలా తీరినటువంటి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా పెద్ద నష్టం కింద భావిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ముద్రగడ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది.